హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. కేంద్ర బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించినట్టు మోదీ ప్రభుత్వం అంకెల గారడీ చేసిందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం దర్శనాయక్, ఆర్ శ్రీరామ్ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో అవాస్తవాలను మాట్లాడారని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమానికి గతేడాది 7,273 కోట్లు కేటాయించగా ఈ ఏడాది 13,000 కోట్లు కేటాయించినట్టు చెప్పడం పార్లమెంటు సాక్షిగా గిరిజన సమాజాన్ని తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. గతేడాది బడ్జెట్లో 12,461 కోట్లు కేటాయించిన వాస్తవాన్ని చెప్పకుండా సవరించిన అంచనా 7,273 కోట్లు మాత్రమేనని చెప్పి అంకెల గారడీకి పాల్పడిందన్నారు. గిరిజనుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించామని నమ్మించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. కేవలం 539 కోట్లను మాత్రమే పెంచిందని తెలిపారు. గిరిజన తెగల్లో నిరుద్యోగం, ఉపాధి లేమి తీవ్ర స్థాయిలో పెరిగిన నేపథ్యంలో వారికి NSFDC ద్వారా ఆర్థిక అభివృద్ధికి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరకొర నిధులను కేటాయించి వారిని మరింత పేదరికంలోకి నెట్టే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల ముందు గొప్పగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం భవనాలు, ఉద్యోగులు, విద్యార్థులకు ప్రవేశాలు కల్పించకుండానే బడ్జెట్లో ₹1 కేటాయించకుండా సెంట్రల్ యూనివర్సిటీకి గ్రాంట్లలో విలీనం చేశామని చెప్పడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్న బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని నిర్మించలేమని చేతులు ఎత్తేయటం వారికి ద్రోహం చేయడమేనని విమర్శించారు. గిరిజన తెగల ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యంలో అత్యంత వెనుకబడిన గిరిజన తెగల అభివృద్ధికి గత బడ్జెట్లో 256 కోట్లు కేటాయించగా ఈ ఏడాది బడ్జెట్లో కేవలం 20 కోట్లు మాత్రమే కేటాయించడం వారి పట్ల ఉన్న నిర్లక్ష్యమేనని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల కాలంలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఒక్క కొత్త పథకాన్ని ప్రకటించలేదని తెలిపారు. బడ్జెట్లో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించిన సబ్ప్లాన్ నిధులను సైతం దారి మళ్లించిందని ఆరోపించారు. సబ్ప్లాన్ కు గత బడ్జెట్లో 102 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 1,19,000 కోట్లు కేటాయించగా ఇందులో కేవలం 25% నిధులను మాత్రమే ఖర్చు చేసి మొత్తం ఖర్చు చేశామని దొంగలెక్కలు చూపిస్తోందని విమర్శించారు. ఈ ఏడాది సబ్ప్లాన్ కింద 1,24,000 కోట్లు కేటాయించిందని, సబ్ప్లాన్ నిధులు నేరుగా గిరిజనుల అభివృద్ధికే ఖర్చు చేయాలని, ఇతర జనరల్ పథకాలకు దారి మళ్లించకూడదని, రాజ్యాంగ నియమాలున్న వాటిని పరిగణలోకి తీసుకోకుండా కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడానికి 1,000 కోట్లు దారి మళ్లిస్తున్నదని విమర్శించారు.